వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఈ సినిమాకి నాకు నిజంగా ఏ సంబంధం లేదండి. ఒక్క సురేష్ ప్రొడక్షన్స్ లోగో దీని మీద ఉన్న గర్వం తప్పితే. అండ్ ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ రాజ్ అండ్ యష్ ఫర్ పికింగ్ అప్ కాంటెంట్ లైక్ దిస్. ఈ సినిమా గురించి మాట్లాడంటే చాలా మాట్లాడవచ్చండి. అంటే నా సినిమా కన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను దీని గురించి. ఈ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్, హీఈస్ జూనియర్ ఆఫ్ మైన్ ఇన్ స్కూల్, హెచ్పిఎస్ అదే స్కూల్లో చదివాడు. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన కథ, అద్భుతమైన క్యారెక్టర్స్ రాసి దీన్ని ఇంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఐ వాజ్ ఎమోషనలీ కనెక్టెడ్ టు మెనీ థింగ్స్, బట్ దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐ వాజ్ వెరీ ఎమోషనల్ కనెక్టెడ్ టు ది ఫిల్మ్. ఈజ్ ద సినిమాటోగ్రఫర్ దిస్ ఫిల్మ్, నాగేష్. 15 ఏళ్ల క్రితం నేను ఏదో చిన్న యాడ్స్ అయ్యి తీస్తూ ఉండేవాడిని అండి. నన్ను హెల్ప్ చేస్తూ నగేష్ ఉండేవాడు అక్కడ. అండ్ హిస్ జర్నీ టుడే, ఇంత పెద్ద సినిమా నగేష్ తీసాడని నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి యాక్చువల్లీ ఫస్ట్. అండ్ నగేష్, ఐఎమ్ రియలీ ప్రౌడ్, రియలీ ప్రౌడ్. Congratulations, and I'm sure he's going to make many big films. Huh? Super. Cinema actors, they did such a fine job, and the film is sync sound, so it's all their real voices. And sync sound to వచ్చే బ్యూటీ ఉంటుంది, అండ్ ఇట్ వాస్ క్యాప్చర్డ్ వెరీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ప్రతి యాక్టర్కి ఉంటుందండి సింక్ సౌండ్ చేయాలండి, అండ్ బట్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ దట్ బిగ్ స్టెప్ అండ్ గెటింగ్ కాంటెంట్ లైక్ దిస్. ఇంకా లెట్ మీ టాక్ అబౌట్ ది మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ జస్ట్ ప్లేడ్ అలాంగ్ విత్, అంటే ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ వన్ అండి. అంటే దీన్ని ముక్కలుగా విడిచి ఇది డైరెక్టరు, ఇది యాక్టరు, ఇది కెమెరామెన్, ఇది మ్యూజిక్ అని చెప్పలేకుండా ఎవ్రీవన్ జస్ట్ బ్లెండెడ్ సో బ్యూటిఫుల్లీ ఇన్ దిస్. అండ్ నేను ఇక్కడ వెనకాల సీట్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు నాట్ ఫర్ 1 minute డిడ్ ఐ ఫీల్ దట్ ఐమ్ వాచింగ్ అ ఫిల్మ్. ఈ క్యారెక్టర్స్ లైఫ్లో నేను ఒక భాగంగా ఉండి, ఆ ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్గా వాళ్ళ లైఫ్ని చూస్తున్నట్టు చూశాను. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ది ఆడియన్స్ విల్ వాచ్ ఇట్ ది సేమ్ వే. దిస్ ఈజ్ అ లవ్లీ ఫిల్మ్, a very important film for Telugu cinema. It is probably a beginning of new age young films and filmmakers like this. So big thanks again to the producers for promoting talent like this, and a big thank you to the audience who are watching it and making this such a successful film. Ever chodledo, please, you are missing something. Please get to those theaters and watch this film. I love it, and I'm going to take all my friends, go back again, take all my family members who haven't watched it and go again. So all the very best to the entire team. Thank you. పైరసీ గురించి నేను మాట్లాడేది వేస్ట్ అండి, ఎందుకంటే దొంగ నా కొడుకులు వాళ్ళ పని చేస్తానే ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేస్తే మీరు దొంగలే అవుతారు. సో యూ వాంట్ టు కంటిన్యూ బీయింగ్ దట్, బీట్, ఐ డోంట్ కేర్. ఈ సినిమా థియేటర్లోనే చూస్తారు, అద్భుతంగా ఉండదు చూస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు నేను పెరుగుతున్నప్పుడు యూస్లెస్ ఫిలో అని తిరుగుతూ ఉండేవాడిని. ఏదో అలా కొంచెం డబ్బులు సంపాదించి కొంచెం సినిమాలు ఆడేసి ఏదో అలా బతికేస్తున్నాను హ్యాపీగా. సో అంటే ఎనీబడి, ఇప్పుడు నేను 10th ఫెయిల్ అయ్యానండి, బీకామ్ అలా ఏదో బీకామ్ ఉంది. సో ఆ క్యారెక్టర్కి నాకు అతను ఇంజనీర్ వరకు వెళ్ళాడు, నేను అంతవరం వెళ్ళలేదు. సో డెఫినెట్లీ ఎవ్రీ కిడ్ హూ గ్రూ అప్ లైక్ దట్ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్, అండ్ ఐ నో దర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ. I connected to every single character, whether it's the girl, whether it's the boy, whether it's the parents. And our parents' mindset lo unde, you can never understand what we have, they can never understand, but beautifully blended and showed in this film.